ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మే 11వ తేదీ, వీలైన క్లోజ్లో మే 11వ తేదీ 2025వ సంవత్సరం ఆదివారం సాయంత్రం 5 ఆ ప్రాంతం తులసి నగర్ లేదా సనత్ నగర్. నేను ఈ బ్రతుకు ఎందుకు అని చాలాసార్లు అనిపిస్తుంటాను. బాగా శరీరం బలహీన పడిపోయింది, రాత్రిపూట నిద్ర ఉండట్లేదు, ఎండ ఈ సంవత్సరం విపరీతంగా ఉంది. నన్ను దేవుడు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటుంటాను. కానీ మోషేకి అతనికి ఉన్న తెలివి దేవుడికి లేదా? నేను నోటి మాంద్యం గలవాడిని అన్నాడు. దేవుడికి ఆ సంగతి తెలియదా? అలాంటి వాడిని దేవుడు ఫరో దగ్గరికి పంపాడు. అలాగే యోనా, అమ్మో అక్కడెక్కడో వెళ్ళే బదులు నినివే పట్టణం వెళ్తే ఇంకా ఏదైనా ఉందా అనుకున్నాడు. ఆయన ఆలోచన కాదు, దేవుని ఆలోచన వేరేగా ఉంటుంది. అందుకని ఇంత వయసు ఇచ్చి నడవలేని పరిస్థితి, సరిగ్గా నిద్ర లేదు, ఎండకు తట్టుకోలేకపోతున్నాను. ఇంత శోధనలో కూడా నా పిల్లలు రమ్మంటున్నాడు. అయితే ఒక్క పూట సనత్ నగర్లో ఉంటే ఇంకో 4 రోజులు ఉంటే నాన్న ఎంత బతిమాలుతున్నా బిడ్డ, నేను వెళ్ళిపోతానంటున్నాను. అలాగే పెద్దమ్మాయి, తర్వాత సిహెచ్ సునీత వాళ్ళు కూడా వచ్చి వెళ్ళొచ్చు కదా, ఉండొచ్చు కదా, ప్రశాంతంగా 4 రోజులు గడిపి వెళ్ళొచ్చు కదా అనుకుంటారు. ఏందోలో మరి అక్కడికి వెళ్తే రాజభోజనాలు, మంచి మర్యాదలు బాగానే ఉంటుంది. నా సిలువ నేను మోయాలని దేవుని చిత్తం అయ్యి ఉండేది. నేను చచ్చిపోతే బాగుంటుంది ఇంకెన్నాళ్ళు అనుకుంటేనే నేను అనుకుంటాను. కానీ ఆ సంగతి దేవునికి తెలియదా? ఆయన చిత్తం ఏమైందో, నేను బ్రతికి నాతో దేవుడు ఏదైనా చేయిస్తాడేమో. సరే, ఒక్క మాట వాక్యం మాట్లాడి ఒక పల్లవి పాటి ముగించేస్తాను. ఈరోజు యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం నుండి 30వ వచనం వరకు. జాన్ చాప్టర్ 10, 27, 30 వర్డ్స్. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను, గనుక అవి ఎన్నటికి నశింపవు అంటున్నాడు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను అన్నట్టు ఈరోజు దేవుని వాగ్దానం యెషయా 41వ అధ్యాయం 4వ వచనంలో, నేను మొదటి వాడను, కడపటి వారితో కూడా ఉండువాడను అని వాక్యం. మరి నేను కడపటి వాడినే కదా, నాతో కూడా ఉన్నానని చెప్పిన దేవుడు. నాకేమో ఆయన ఆలోచన లాంటిది, ఆయన తలంపు వంటిది కాదు. కానీ ఎందుకు ఈ బ్రతుకు 80 దగ్గరికి వచ్చాను, సరైన నిద్ర లేదు, ఎండ దెబ్బ అసలు తట్టుకోలేకపోతున్నాను, పిల్లల దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళట్లేదు అనేసి గజిబిజి అయిపోతున్నాను. ఏదేమైనా కానీ కనీసం ఒక గంటన్నర తెల్లవారుజామున ప్రార్థన చేసుకునే భాగ్యం నాకు కుదిరింది. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను, నా పాదములకు దీపమాయెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్య. బ్రతికి నన్నాళ్ళు చివరి క్షణం యేసు కోసం జీవించాలనేది నా యొక్క ప్రధాన ఉద్దేశం. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఎందుకంటే నాకు ఈ భూమి మీద ఉంటుంది సుతరాము ఇష్టం లేదు. చావైతే లాభము, బ్రతుకుట క్రీస్తే. కాబట్టి మరి దేవుని చిత్తమై ఏమై ఉందో, ఇంత వయసులో కూడా ఒంటరిగా జీవిస్తున్న నన్ను ఇంకా జీవింపు చేశాడంటే ఆయన చిత్తమే జరుగును కాక. తెల్లవారు లేవగానే
103వ కీర్తన 23వ కీర్తన చదువుతున్నాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కాపరి అంటే ఆయన నన్ను ఎలా నడిపిస్తాడో ఆయన ఇష్టం. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించను గాక. చిత్రీకరించిన బిడ్డను దేవుడు శాశ్వత కాలం తన రెక్కల చాటున భద్రపరిచి కాపాడును గాక. డోంట్ థింక్ అదర్వైజ్. వన్స్ అగైన్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.